దుష్టుని ఆలోచన ఎలా ఉంటుందంటే లేని వార్తలు పుట్టిస్తారన్నమాట. దుష్ట స్వభావం మనసులోని చోటు చేసుకుంటే ఉన్న సంగతుల కంటే కల్పించి లేని మాటలు పుట్టించడం అనేది మనం చూస్తాం. ఒక మాట మనం ఇక్కడ మాట్లాడితే ఆ మాటకు ఇంకా 10 మాటలు కలిసి బయటికి వెళ్తూ ఉంటాయి. ఒక మాట మన నుండి బయటికి వెళ్ళిందంటే దానికి 10 మాటలు కలిసి ఇతరులకు చెప్పేవారు ఉంటారు. అలాగే మనతో సహవాసం చేసేవారే మనపై ఏదైనా ఒక అసూయ, ద్వేషము, కక్ష, క్రోధం ఏదైనా ఒకవేళ వాళ్ళలో చోటు చేసుకుంటే మన గురించి లేని వార్తలు 100 పుట్టిస్తారు. వారికి ఎన్నో కథలు దొరుకుతాయి. లేని వార్తలు పుట్టించడం పెద్ద కష్టం కాదు. ఉన్న సంగతి ఒకటే ఉంటుంది, కానీ లేని వార్తలు ఎన్నైనా కల్పించవచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఒక మనిషిని సమాజానికి చెడ్డగా చూపించడానికి ఈ లేని వార్త అది ఒక వ్యక్తి జీవితాన్ని హననం చేస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తుంది, ఒక వ్యక్తిని చెడ్డగా చూపిస్తుంది. కుటుంబాలు చిన్నాభిన్నమైపోవచ్చు, ఒక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవచ్చు, ఒక ప్రభుత్వమే తారుమారైపోవచ్చు. అంటే లేని వార్త అంత భయంకరమైనదా? అవును.